పంపించండి, అది నాకు వద్దు. నేను ఆల్రెడీ కొన్ని పంచుకున్నారండి. అదర్వైజ్ అందరికీ నమస్కారం. మన ఎన్టీఆర్ జిల్లాలో మనకి టోటల్గా 56 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. 3 ఆయిల్ కంపెనీస్ నుంచి మనకి సప్లైస్ వస్తున్నాయి, ఐహెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఐఓసిఎల్. మనకి టోటల్గా చూస్తే 8,63 హౌస్ హోల్డ్స్కి కనెక్షన్స్ ఇస్తున్నారు. అండ్ మనకి అర్బన్ కార్పొరేషన్ ఓన్లీ విజయవాడ కార్పొరేషన్లో చూస్తే 29 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. అండ్ రూరల్ చూస్తే మనకి 27 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు టోటల్ బుకింగ్స్, ఎస్పెషల్లీ ఈ వార్ సిచ్యువేషన్లో ప్యానిక్ బుకింగ్స్ వల్ల మనకి ఇంకా బుకింగ్స్ పెండింగ్ ఉన్నవి చూసుకుంటే 1,36,000 వరకు పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి. అండ్ ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ ఒక 25,000 సిలిండర్స్ అన్ని ఏజెన్సీస్ కలిపి డెలివరీ చేస్తున్నారు. అండ్ మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒకటి ఎక్కువ ఒక 1 వీక్ బ్యాక్లాగ్ అయితే ఉంది. మనం యూజువల్గా డెలివరీ 48 అవర్స్లో డెలివరీ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్యానిక్ బుకింగ్స్ వల్ల, ఎక్కువ బుకింగ్స్ రావడం వల్ల కొంచెం ఏజెన్సీ నుంచి కూడా డెలివరీ చేయలేకపోతున్నారు. అండ్ ఎక్కువ మనం 48 అవర్స్ కాకుండా ఒక 1 వీక్ బ్యాక్లాగ్ అయితే మనకి ఉంది. సో అది అన్ని ఏజెన్సీ వైస్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మన ప్రతి ఏజెన్సీస్కి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసాము. అండ్ స్పెషల్ ఆఫీసర్స్ నుంచి కూడా మనం డేటా తీసుకుంటున్నాము. గూగుల్ స్ప్రెడ్షీట్ పెట్టుకొని సప్లై మేనేజర్స్ నుంచి అండ్ ఇంకా ఈ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ ఏజెన్సీస్ నుంచి కూడా డేటా తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఎక్కువ బ్యాక్లాగ్ ఉంది, ఇప్పుడు ఒక ఏజెన్సీలో 10,000 కన్నా ఎక్కువ పెండెన్సీ ఉంటే అక్కడ ఎక్కువ లోడ్ పంపడానికి కూడా సప్లై మేనేజర్స్తో మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ డిఎస్ఓ కూడా సప్లై మేనేజర్స్తో ప్రతిరోజు యాక్చువల్లీ మేము సప్లై మేనేజర్స్తో టచ్లో ఉన్నాము. సో ఎక్కడెక్కడ ఎక్కువ లోడ్ పెండెన్సీ ఉంది అక్కడ ఎక్కువ పంపడానికి కూడా ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అర్బన్ ఏరియాలో 25 డేస్ తర్వాతనే ఎల్పిజి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అండ్ రూరల్ చూస్తే 45 డేస్ వరకు వాళ్ళు ఆగాలి. సో అండ్ 90% వరకు ఓటీపీ బేస్డ్ డెలివరీయే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏమీ రాకూడదని ఉద్దేశంతో 90% వరకు మన జిల్లాలో ఓటీపీ బేస్డ్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే, ఇక్కడ కంచికచర్లలో ఒక భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ ఉంది. అక్కడ ఓటీపీ బేస్డ్ డెలివరీ జరగట్లేదు, కొంచెం తక్కువ చేస్తున్నారు, లైక్ 50% అంతా. సో అందుకని మన సప్లై మేనేజర్ హెచ్పిసిఎల్ సప్లై చేస్తారు. ఒక 2 రోజు వాళ్ళకి సప్లై లేకుండా ఆపించారు. సో దానివల్ల మనకి అక్కడ కొంచెం ఎక్కువ ప్యానిక్ బుకింగ్స్ రావడం, డైరెక్ట్గా నిన్న చూస్తే అక్కడ మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చేసారు. డైరెక్ట్గా వాళ్ళే సిలిండర్స్ తీసుకొని ఈరోజు బుక్ చేసుకొని మాకు ఈరోజు సిలిండర్ కావాలని, అలా కూడా పబ్లిక్ అంతా వచ్చేసి అక్కడ చాలా క్రౌడ్ అయిపోయింది నిన్న. సో మేము యాక్షన్ తీసుకుంటామంటే షోకాస్ నోటీస్ ఇస్తాము అండ్ వాళ్ళకి పెనాల్టీ వేస్తాము. అది కాకుండా ఇప్పుడు మనం ఒక ఏజెన్సీని మూసేస్తే సో అది ప్రజలకే ఇబ్బంది అయిపోతుంది. సో ఇప్పుడు ఆ భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ చూస్తే మనకి 9,000 కనెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 9,000 కనెక్షన్స్ని ఇప్పుడు ఆ ఏజెన్సీ మీద మనం యాక్షన్ తీసుకొని క్లోజ్ చేసేస్తే ఆ 9,000 పబ్లిక్ కూడా ఇబ్బంది పెడతారు. ఆ ఉద్దేశంతో మనం వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తున్నాము, షోకాస్ నోటీస్ ఇచ్చాము, ఇంకా పెనాల్టీ కూడా వేస్తున్నాము. అండ్ ప్రజలకి కూడా, పబ్లిక్ కూడా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు 25 డేస్ అర్బన్ అండ్ 45 డేస్ రూరల్ దయచేసి ఆగండి. అండ్ ఇంకా నాకు ఏజెన్సీస్తో నేను రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నాను. మొన్న కూడా తీసుకున్నాము, వాళ్ళందరినీ పిలిపించాము. వాళ్ళ నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, వాళ్ళ దగ్గర సిలిండర్స్ లేదు, అంటే ఎంటీ సిలిండర్స్ లేదు. వెళ్ళి డెలివరీ బాయ్స్ కొన్నిసారి డెలివరీ కోసం వెళ్తున్నప్పుడు ఎంటీ సిలిండర్స్ లేకపోవడం వల్ల మాకు ఇప్పుడు సిలిండర్ వద్దు అని చెప్పడం, ఆ సిచ్యువేషన్ కూడా మనకి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, మాకు ఇప్పుడు సిలిండర్ అవసరం లేదు, మేము అప్పుడు బుక్ చేసుకున్నాము, ఒక 10 రోజు ఆగండి, ఒక 20 రోజు ఆగండి, అలా కూడా అంటున్నారు. అండ్ కొన్నిసార్లు ఏం జరుగుతున్నాయి, వాళ్ళకి సిలిండర్ అవసరం లేదు కానీ వాళ్ళు తీసుకుని ఈవెన్ పబ్లిక్ నుంచి కూడా బ్లాక్ మార్కెటింగ్లో వాళ్ళు బయట ఒక 100 రూపీస్ 200 రూపీస్కి ఎక్కువ అమ్ముతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో పబ్లిక్కి నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీకు సిలిండర్ అవసరం ఉంటే మాత్రమే బుక్ చేయండి, అవసరం లేనప్పుడు బుక్ చేయవద్దు. ఇప్పుడు మనకి షార్టేజ్ కూడా ఏమీ లేదు. అండ్ ఈవెన్ కమర్షియల్కి సంబంధించి కూడా నిన్న నుంచి మనం కమర్షియల్కి కూడా, ఈవెన్ హోటల్స్కి కూడా డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. సో మనకి సిలిండర్స్ షార్టేజ్ అన్నది ఏమీ లేదు. సో అలా ఉన్నప్పుడు దయచేసి ప్యానిక్ బుకింగ్ చేయడం కొంచెం కంట్రోల్ చేయాలి. అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా ఏజెన్సీ దగ్గర రాకుండా ఉంటే బెటర్. బికాస్ డెలివరీ బాయ్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గరనే డెలివరీ చేస్తారు. ఓటీపీ తీసుకుంటారు, మీకు మెసేజ్ అంతా వస్తుంది,
సో పబ్లిక్ ఎవరు కూడా ఏజెన్సీ దగ్గర రాకుండా ఉండడం బెటర్. అది ట్రై చేయండి. మీరే ఆటోలో వచ్చి బండిలో వచ్చి సిలిండర్స్ ఎంటీ సిలిండర్స్ తీసుకొని వచ్చి మాకు సిలిండర్ ఇవ్వండి అంటే అది చాలా ఇబ్బంది అయిపోతుంది. క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నాము అండ్ అన్నెసెసరీగా మీకు అవసరం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చేస్తున్నారు. సో దానివల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఈవెన్ ఆయిల్ కంపెనీస్ కూడా మనకి సప్లై ప్రతిరోజు వాళ్ళు ఎంత సప్లై చేస్తారో అంతనే చేస్తారు. వాళ్ళకి కూడా రొటేషన్ ఉంది, అది ఫాలో చేయాలి. అది కాకుండా వెంటనే నాకు ఈ రోజు సిలిండర్ కావాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మనకి యూజువల్గా కూడా 48 అవర్స్లో డెలివరీ చేస్తారు. ఇప్పుడు ఒక 5 days 6 days అలా తీసుకుంటున్నారు. అవసరం ఉన్నప్పటికీ మన కంట్రోల్ రూమ్ పెట్టాము, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్. అక్కడ కాల్ చేస్తూ నాకు ఎమర్జెన్సీ ఉంది సిలిండర్స్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా అది కూడా మేము ఫెసిలిటేట్ చేస్తున్నాము. సో అది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో కానీ ప్యానిక్ బుకింగ్స్ అన్నది అండ్ డైరెక్ట్గా ఏజెన్సీ దగ్గర రావడం అన్నది కొంచెం పబ్లిక్ స్టాప్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా నేను ఆల్రెడీ చెప్పినట్టు కమర్షియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాము. గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. 70% వరకు ఈ కమర్షియల్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. ప్రయారిటీ హెల్త్ సెక్టర్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ హాస్టల్స్. నెక్స్ట్ హోటల్స్ అంటే ఫుడ్ అవుట్లెట్స్కి క్యాంటీన్స్ కావచ్చు, క్యాటరింగ్ సర్వీసెస్ కావచ్చు, ఇంకా హోటల్స్కి ఇవ్వాలని ఉద్దేశం కూడా ఉంది గవర్నమెంట్ నుంచి. సో అది కూడా ఫాలోఅప్ చేస్తూ నిన్న నుంచి ఆల్రెడీ సప్లై కూడా స్టార్ట్ చేసాము. సో ఎక్కడ కూడా కమర్షియల్ ప్రైస్ ఎక్కువ ఎంఆర్పీ కన్నా ఎక్కువ ఎక్కడ కూడా అమ్మకూడదు. అది కూడా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వీ విల్ టేక్ యాక్షన్. మా టీమ్స్ కూడా అంతా ఫీల్డ్లో తిరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక స్మాల్ రిక్వెస్ట్ టు పబ్లిక్ అండ్ హోటల్స్ కూడా మనకి సిఎన్జి పైప్ లైన్ మన జిల్లాలో సంబంధించి భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ కార్పొరేషన్కి చూస్తున్నారు అండ్ రూరల్కి వస్తే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు వరకు మన జిల్లాలో 8 lakhs హౌస్ హోల్డ్ కనెక్షన్ ఉంటే ఇప్పుడు వరకు ఒక 10,000 మాత్రమే ఈ సిఎన్జి వాడుతున్నారు అండ్ అది కూడా కార్పొరేషన్లోనే ఎక్కువ వాడుతున్నారు. అండ్ ఒక 5,000 వరకు కనెక్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. సో అలా ఉన్నప్పటికీ యూటిలైజేషన్ కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ హోటల్స్కి కూడా ఎల్పిజి కన్నా మనకి సిఎన్జి వాడుకుంటే ఈవెన్ సిఎన్జి పైప్ లైన్ ద్వారా మనకి వాడుకుంటే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఎక్కువ ఉంది. సిఎన్జి సిలిండర్స్ కన్నా ఇది కాస్ట్ తక్కువ. అండ్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు దీపంది సబ్సిడీ పోతుంది, ఇంకా సిలిండర్ కనెక్షన్ తీసేస్తారు, ఇలాంటి భయాలు మీకు చాలా ఉన్నాయి. సో అది అంత అవసరం లేదు. సిఎన్జి పెట్టుకున్న తర్వాత కూడా వెంటనే ఎల్పిజి అనేది తీయము, ఎల్పిజి కనెక్షన్ అప్పటికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీపంకి ఎలా సబ్సిడీ ఇస్తున్నారు, సో గవర్నమెంట్ ఆల్రెడీ వర్కౌట్ చేస్తుంది. సిఎన్జి పైప్ లైన్ వేసుకుంటే దానికి కూడా సబ్సిడీ ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ప్యానిక్ బుకింగ్స్ మాత్రం దయచేసి చేయవద్దు. అండ్ ఇల్లీగల్గా డొమెస్టిక్ సిలిండర్స్ తీసుకుని బయట అమ్మడం కూడా చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం, విజయవాడలోనే ఒక గ్యాస్ ఏజెన్సీ దగ్గర వాళ్ళు ఈ మంత్ 13th 12th బుక్ చేసిన బుకింగ్స్కి వాళ్ళు వచ్చి సిలిండర్ తీసుకుని వస్తేనే మేము సిలిండర్ ఇస్తాము, అదర్వైజ్ నో డెలివరీ. డెలివరీ బాయ్ కోసం కావాలంటే ఇంకా 5 రోజులు మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితి. దయచేసి మాకు పేరు చెప్పండి. ఇది స్ట్రైట్ గా కస్టమర్ దగ్గర నుంచి మీరు పేరు చెప్పండి, ఏ ఏజెన్సీ పేరు చెప్పండి. హేమా గ్యాస్ ఏజెన్సీ. ఓకే, నేను వెరిఫై చేస్తాను. స్ట్రైట్ గా ఇవాళ పొద్దున నాకు లైవ్ ఎక్స్పీరియన్స్. ఓకే, నేను చెక్ చేస్తాను. మేడం, పర్ డే ఎన్ని బుకింగ్స్ అవుతున్నాయి, మీరు ఎన్ని డెలివరీ చేస్తున్నారు? పర్ డే వచ్చి మనకి యూజువల్గానే నార్మల్ వార్ సిచ్యువేషన్కి ముందు కూడా మాకు బుకింగ్స్ వచ్చి 15,000 14,000 ఉండేది. ఇప్పుడు కూడా అంతనే ఉంది, 15,000 వరకు బుకింగ్స్ ఉన్నాయి. కానీ మార్చ్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఎక్కువ బుకింగ్స్ రావడం వల్ల బ్యాక్లాగ్ ఎక్కువ ఉండిపోయింది. ఇప్పుడైతే బుకింగ్స్ తగ్గినాయి. అవును, అందుకే ఎక్కడన్నా ఎక్కువ మనకి పెండెన్సీ ఉంటే అక్కడ చూసుకుని ఎక్కువ లోడ్ కూడా తెప్పిస్తున్నాము. సెకండ్ లోడ్ కూడా సేమ్ డే ఏజెన్సీస్కి. ఇది ఇంకా ఆన్లోనే ఉన్నాయా? ఆఫ్ చేసుకోండి, పర్వాలేదు. ఎక్కడ చెప్పండి మీరు, ఒక స్పెసిఫిక్గా చెప్తేనే. ఎక్కడ అండి పేరు? ఏజెన్సీ పేరుతో చెప్పండి. పద్మ. మేడం, ఈ 70% కమర్షియల్ చెప్తున్నారు, ఇందులో ఎంత పర్సెంటేజ్ హాస్టల్స్ కానీ టెంపుల్స్ కానీ?
హాస్టల్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్స్కి అండ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్కి 20% ఇవ్వాలి. హాస్పిటల్స్కి 50%, దాంట్లో కూడా 10% ఎవరెవరు సిఎన్జి కనెక్షన్ పెట్టుకుంటారని మనకి వాళ్ళకి 10%కి ఇవ్వాలి. సిఎన్జి కోసం పెట్టుకుంటే వాళ్ళకి 10%. ఉన్నారు ఆల్రెడీ హోటల్ వాళ్ళు ముందుకు వస్తున్నారు, తీసుకుంటున్నారు, దే ఆర్ రెడీ. మీరు ఏమన్నా స్పెసిఫిక్ చెప్పండి, మీరు అంతా జనరల్ చెప్తున్నారు. ఆగిరపల్లి అంటే అక్కడ మా జిల్లా, మన జిల్లా కాదు కదా. మేము అసలు గ్యాస్ కూడా బుక్ చేయలేదు, కానీ నేను బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదు, కానీ డెలివర్డ్ మెసేజ్ వస్తుంది. ఒకసారి ఇది ఆపేస్తే మనం డిస్కస్. బట్ మేము ఈ స్కేర్సిటీ ఉందని రెస్పాన్సిబిలిటీగా వదిలేస్తున్నాం. సరే ఇంకా ఈ స్మాల్ మీ అందరి కోసం చెప్తున్నా, ఈ స్మాల్ బండిలో ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఆ సేమ్ సిలిండర్ వాడుకుంటున్నారు. అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మేము ఇంట్లో కూడా ఇదే సేమ్ బండి తీసుకొని మేము ఇంట్లో కూడా ఇదే వాడుకుంటామని. వాళ్ళ నుంచి మేము ఏం పట్టుకోవాలి అనుకుంటున్నాం, అందుకే మేము కూడా వదిలేస్తున్నాము. నేనేమంటున్నాము ఆఫీసర్కి, మీ పెద్ద హోటల్స్లో వెళ్ళి రైడ్ చేయండి, అక్కడ ఏమైనా డొమెస్టిక్ ఉంటే అది మేము పట్టుకుంటాము. ఓకే, సో అది కాకుండా జస్ట్ వీళ్ళు పాపం వీళ్ళు వచ్చి అక్కడ చేసుకుంటే అది మనం పట్టుకుంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి భోజనం లేకుండా పోతుంది.